వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మీ అందరికీ గుర్తుందా, గత ఏడాది జూలైలో బెంగళూరులో అరెస్ట్ అయింది ఆల్ ఖైదా కార్యకర్త షమా పర్వీన్. గుర్తొచ్చిందా? ఈ షమా పర్వీన్ ఎవరు ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఈమెను జాతీయ దర్యాప్తు సంస్థ ఎంక్వైరీ చేస్తోంది. ఈ సమయంలో ఆవిడ అత్యంత కీలకమైన విషయాన్ని బట్టబయలు చేసిందట. సాయుధ తిరుగుబాటు ద్వారా భారత్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి దేశంలో షరియా చట్టాన్ని తీసుకొచ్చేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ పేర్కొంటోంది. అంటే ఈవిని ఎంక్వైరీ చేస్తున్న సమయంలో భారత్లో ఏర్పడ్డ ప్రభుత్వం బీజేపీ అధికారంలో కనుక ఉంటే రాజ్యాంగం ప్రకారమే అన్నీ జరుగుతాయి. కాబట్టి బీజేపీ అధికారంలో ఉండకూడదు, బీజేపీని కూల్చేయాలి. బీజేపీని కూల్చేసి ఆ తర్వాత తాము ఆడమన్నట్టల్లా ఆడే కుక్కలందామా కోతులందామా కోతులందు కుక్కలే అలాంటి వాళ్ళను అధికారంలోకి తీసుకొచ్చి షరియా చట్టాన్ని భారతదేశంలో అమలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారట. ఈ విషయాన్ని ఎన్ఐఏ చెప్పింది. దీంతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా సభ్యులు మహమ్మద్ ఫర్దీన్, ఖురేషీ సైఫుల్లా, మహమ్మద్ షైక్, జిషాన్ అలీ మరియు షమా పర్వీన్పై ఎన్ఐఏ అహ్మదాబాద్లోని ప్రత్యేక కోర్టులో పూర్తి వివరణాత్మకతతో కూడిన ఛార్జ్షీట్ని కూడా దాఖలు చేసిందట. ఈ 5 ఆల్ ఖైదా సభ్యులు సోషల్ మీడియా వేదికగా రాడికల్ భావజాలాన్ని క్రమ పద్ధతిలో వ్యాప్తి చేస్తున్నారని, అలాగే హింసాత్మక ఉగ్రవాదం కోసం సిద్ధం చేస్తున్నారని ఎన్ఐఏ ఛార్జ్షీట్లో ఆరోపించింది. ఎన్ఐఏ ఛార్జ్షీట్ ప్రకారం చాలా రకాలైన సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా భావజాలాన్ని చురుగ్గా ప్రచారం చేస్తున్నారని, అలాగే ఈ బృందం భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు కూడా పిలుపునిచ్చిందని, బలవంతంగా షరియా చట్టాన్ని ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉందని చెప్పారు. అయితే ఎన్ఐఏ కేవలం ఆరోపించడమే కాకుండా సోదాలు కూడా నిర్వహించి వీటికి సంబంధించిన పత్రాలు, డిజిటల్ పరికరాలు, తీవ్రవాద సాహిత్యం, సెమీ ఆటోమేటిక్ పిస్టల్ సహా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా హింసాత్మక చర్యలకు కూడా సిద్ధమవుతున్నారని ప్రాసిక్యూషన్ కూడా వాదించారని ఎన్ఐఏ గుర్తు చేసింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా వీడియోలు, పోస్టులను సోషల్ మీడియాలో ఈ బృందం ప్రచారం చేస్తోందని, ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని కూడా ఉపయోగించుకున్నారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. షమా పర్వీన్ ఆన్లైన్లో ఆల్ ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో చురుకైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అనే కోడ్ నేమ్తో ఆమె తీవ్రవాద వీడియోలను షేర్ చేసిందని, అలాగే ఉగ్రవాద సంబంధిత గ్రూపుల్లో వర్చువల్ సమావేశాల్లో కూడా పాల్గొన్నారన్నారు. సుమేర్ అలీగా గుర్తించబడిన పాకిస్తానీ జాతీయుడితో కూడా ప్రత్యక్ష సంబంధాలను నెరుపుతున్నారని ఎన్ఐఏ పేర్కొంది. అలాగే అనేక నెంబర్లతో పాకిస్తాన్కి సంబంధం ఉన్న అనేక వ్యక్తులతో సంభాషణలు కూడా జరిపారని, అవన్నీ రికార్డుల రూపంలో ఉన్నట్టు ఎన్ఐఏ తెలిపింది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదాతో సంబంధాలున్న షమా పర్వీన్ అనే మహిళను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన షమా పర్వీన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా జిహాదీ ప్రచారాన్ని చేస్తోంది. అంతేకాకుండా ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొంటోందని ఏటీఎస్ పేర్కొంది. రహస్యమైన నిఘా ఆపరేషన్లో ఈ విషయం బయటపడింది. ఇవన్నీ వింటున్నప్పుడు చాలా మందికి అంటే నిన్నటిదే ఇవాళ మనం గుర్తుపెట్టుకోము, ఈ షమా పర్వీన్ నేడ గుర్తుపెట్టుకుంటాం అక్క అంటారు కదా. అలాంటి వాళ్ళకే ఈ షమా పర్వీన్ అనే ఆమె ఎవరో చెప్తా. నిజానికి షమా పర్వీన్ జన్మస్థలం జార్ఖండ్. 3 సంవత్సరాల నుంచి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ తన తమ్ముడితో కలిసి ఉంటుంది. పెళ్లి కాలేదు, ఏ ఉద్యోగము చేయదు, అలా చెప్తోంది. రాడికల్ జిహాద్ నెట్వర్క్తో కలిసి సోషల్ మీడియాలో కమ్యూనికేటర్గా పనిచేస్తోంది. ఏటీఎస్ షమా పర్వీన్ని గుర్తించి అరెస్ట్ చేసే వరకు ఎవ్వరికీ షమా పర్వీన్పై కొంచెం ఇసుమంత కూడా అనుమానం రాలేదు. అసలు పర్వీన్ ఎవరో కూడా తెలియదు. అంత రహస్యంగా లో ప్రొఫైల్గా ఉగ్రవాదుల కోసం, ఇస్లామిక్ ఉగ్రవాద విస్తరణ కోసం పనిచేస్తోంది. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అనేక మంది ఇస్లాం ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది, వారందరినీ విచారిస్తోంది. వారందరితో సంభాషించిన సమయంలోనే ఈ పర్వీన్ పేరు బయటికి వచ్చింది. అలాగే సోషల్ మీడియా వేదికగా జిహాదీ ప్రచారం చేస్తుందని ఆ తర్వాత ఎంక్వైరీలో తేలింది. అంతేకాదు ఈ షమా పర్వీన్ అరెస్ట్ అయిన తర్వాత గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వి స్పందించారు. ఆమెకు ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ధృవీకరించారు. ఆమెకు సంబంధించిన ఫోన్ను, ఎలక్ట్రానిక్ పరికరాలను, డేటాను స్వాధీనం చేసుకున్న తర్వాత చాలా విషయాలు బట్టబయలయ్యాయి. పర్వీన్కి పాక్లోని అనేక మందితో పరిచయాలు ఉన్నాయని తేలింది. ఆన్లైన్ మాధ్యమంగా చిన్న టెర్రర్ మాడ్యూల్ని నిర్వహించింది. ఇక పర్వీన్ సోషల్ మీడియా వేదికగా జిహాదీ పనులు చేయడమే కాకుండా భవిష్యత్తులో జరగబోయే జిహాదీ దాడులను కూడా సమన్వయం చేయడానికి సహాయపడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గుజరాత్ ఏటీఎస్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 4
అక్యూజ్ సంబంధిత ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే షమా పర్వీన్ అరెస్ట్ జరిగింది. ఈ 4 ఉగ్రవాదులు భారత్లో ఉగ్రదాడులకు కుట్రలు పన్నినట్లు తెలుస్తోంది. చూసారు కదా, లో ప్రొఫైల్ తోటి తమ్ముడితో కలిసి ఏదో జాబ్ చేస్తున్నట్టు నటించి ల్యాప్టాప్ వేదికగా సోషల్ మీడియాను ఉపయోగించుకొని భారత్లో ఉగ్రదాడులు చేయడానికి, ఈ భారత్లో ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి కొత్తదాన్ని తెచ్చుకొని ఇక్కడ షరియా చట్టం అమలు చేయడానికి పకడ్బందీ ప్లాన్ చేసినల్లో ఈ షమా పర్వీన్ అనే ఒక పంది కూడా ఉంది. నిజంగా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా? ఈడ తిండి తింటారు, ఈడ రైతులు పండించిన తిండి తినేది, ఈడ తిండి తినుకుంటూ ఈడ బతుక్కుంటూ ఈ దేశాన్నే ముక్కలు చేయాలనుకుంటారే. వీళ్ళను ఎట్లా పాతి పెట్టాలి? అమ్మో, పాతి పెట్టొద్దు. వీళ్ళ దృష్టిలో కాలుస్తేనే స్వర్గానికి పోరని, అంటే వాళ్ళ స్వర్గం వేరే ఉంటుంది కదా, గట్లా. ఇలాంటివన్నీ తెలుస్తుంటే భారత్ బయట ఉన్న శత్రువుల కంటే, అంటే శత్రు దేశాల కంటే భారత్లో ఉన్న శత్రువుల గురించే ఎక్కువ భయపడాలి మనం. వాళ్ళ విషయంలోనే అప్రమత్తంగా ఉండాలి. అయ్యో, ఎవరితో మాట్లాడదు, ఆ అమ్మాయి ఆ తన పని తాను చేసుకొని పోతుంది అంటే అట్టాంటోళ్ళు ఇట్ట కొంపలు ముంచేది అని ఒకటి చెప్తున్నా. ఇప్పుడున్న ప్రభుత్వం మన కోసం ఆలోచిస్తోంది, దేశం కోసం ఆలోచిస్తోంది. ఆ ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి. ఇలాంటి దేశద్రోహుల ఊబిలో చిక్కుకొని దేశ వ్యతిరేక పనులు చేసే వాళ్లకు తెలియకుండానే సహాయం చేయకండి. మీ చుట్టుపక్కల ఎవ్వరు అనుమానంగా ఉన్నా పోలీసులకు సమాచారాన్ని అందించండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్ వాయిస్ పొలిటికల్తో పాటు మనం ఆర్ సంస్కృతి అనే కొత్త ఛానల్ని కూడా స్టార్ట్ చేశాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అవి చాలా చాలా ముఖ్యం. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి మీరే నడిపించాలి. మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి ఈరోజు చాలా చాలా అవసరం. అది కూడా ఎవరు ఆర్థిక సహాయం చేయాలి అంటే, ఎస్, ఈ అమ్మాయి దేశం కోసం ధర్మం కోసం మాత్రమే వీడియోలు చేస్తోంది అని నన్ను నమ్మిన వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.